కురుతే గంగా సాగరగమనం వ్రత పరిపాలన మథవాదానం జ్ఞానవిహీనక సర్వమతేన ముక్తిం న భవతి జన్మశతేన. గంగాసాగర సంగమానికి తీర్థయాత్రకు వెళ్ళాడు. వ్రతాలు చేసి మొక్కుబడులు చెల్లిస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు. కానీ ఆత్మానుభూతిని పొందలేని జ్ఞానహీనుడు మాత్రం ఏ సిద్ధాంతం ప్రకారమైన 100 జన్మలు గడిచిన ముక్తి పొందలేడు. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఇక్కడ తీర్థయాత్రలకు వెళ్ళి వ్రతాలు చేసినా కూడా, మొక్కుబడులు చెల్లించినా కూడా, దాన ధర్మాలు చేసినా ముక్తి రాదు. ఆత్మానుభూతి పొందితేనే మోక్షమని చెప్తున్నాడు మనకి ఇక్కడ. శ్రీ సుబోధుడు చెప్పిన ఈ శ్లోకం వెనుకటి శ్లోకంలోని భావాన్ని విశదీకరిస్తుంది. శరీరం శిథిలమై చావ సిద్ధంగానున్న పాత స్మృతుల్ని, కోరికల్ని, చింతల్ని విడువలేని వృద్ధులు, పొట్ట పోషణకు అనేక వేషధారణలు చేసే కపట సాధువులు, వీళ్ళందరూ కూడా శరీర సుఖాన్ని త్యజించి దేహాన్ని కష్టపెట్టి కృషింపచేసి కోరికల్ని విడిచిపెట్టలేక, మనో మాలిన్యాన్ని తుడిచిపెట్టలేక, అంటే చూడు, అనేకమైనటువంటి కోరికలను విడలేకపోతున్నారు. వృద్ధాప్య దశలో ఉన్నా కూడా ఇంకా కోరికలను వదలేకపోవటము. పొట్ట పోషణకే వేషధారణలు, అంటే సన్యాసం స్వీకరించటం కానీ, పూజారిగా ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఎందుకు? డబ్బు ఆశించే ఇవన్నీ చేసేటువంటి కపట సాధువులు అన్నమాట. శరీర సుఖాన్ని మాత్రము వాళ్ళు త్యజించి, అంటే వద్దని చెప్పేసి, కోరిక దానిపై వ్యామోహం లేకుండా ఉండాలి కానీ దేహాన్ని కష్టపెట్టి కృషింపచేస్తూ ఉంటారు. అలా కాదు, మనసు దాన్ని కోరుకోకుండా ఉండేలా ఉండాలి. కోరికల్ని విడిచిపెట్టలేక మనసును గట్టిగా అదిమిపెట్టి ఇలా చేస్తుంటారు. మనోమాలిన్యాన్ని వాళ్ళు వదిలిపెట్టలేక ఇలా సాధనలు చేస్తూ ఉంటారు సన్యాసులు. ఎలాంటి వ్యర్థ జీవితాల్ని గడుపుతున్నారో ఇలా ఇదంతా వ్యర్థమే అని చెప్తున్నాడు. ఇప్పుడు తీర్థయాత్రలు, వ్రతాలు, మొక్కుబడులు వంటి బాహ్యమైన భక్తి ప్రక్రియలు కూడా నిరర్థకాలే అని చెప్తున్నాడు ఈ యొక్క సుబోధ స్వామి గారు. అంటే శంకరాచార్యుల వారి శిష్యుడైనటువంటి వారని. గంగా సాగరం అంటే గంగా నది సాగరంలో సంగమమయ్యే స్థలం అని కానీ, కాశీక్షేత్రంలోని గంగా అని కానీ, రామేశ్వరంలోని గంగా అని కానీ చెప్పవచ్చు. కానీ ఈ 3 పవిత్రమైన పుణ్యక్షేత్రాలే భక్తితో తీర్థయాత్రలు చేసే సంప్రదాయం అనాదిగా వస్తున్న గొప్పదే. కానీ పూర్వం కాలినడకన వెళ్ళేవారు కనుక దారిలో అనేక స్థలాలను చూసి ప్రజలతో సంపర్కించి కష్ట సుఖాల్ని సహించి మహాత్ముల దర్శనం చేసి వారి సందేశాల్ని విని భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంచుకొనగలగడం ఈ యాత్రల యొక్క సత్ప్రయోజనము. గంగానదిలో స్నానం చేస్తే, కాశీలో స్నానం చేస్తే, రామేశ్వరంలో స్నానం చేస్తే, ఈ పుణ్యతీర్థాలే చేస్తే మంచిదే. కానీ పుణ్యక్షేత్రాలే కానీ మోక్షమైతే రాదు. అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి గొప్ప గొప్ప గురువులతో సందేశాలని వింటేనే మోక్షం వస్తుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అలాగే పూజలు, వ్రతాలు ఒక నియమనిష్టల పద్ధతిని, మనోనిగ్రహాన్ని, త్యాగాన్ని, భక్తి ప్రపత్తుల్ని పెంచుకోవడానికి ఉద్దేశించబడినవి. అంటే పూజలు ఒక నియమం, పూజ చేసేటప్పుడు
ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తుంటాం కదా. వ్రతాలకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. స్నానము, శుచి, శుభ్రత, తినకూడని ఆహారాలు తినకుండా ఉండటము, ఏకశయనము, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒక నియమనిష్టల పద్ధతిని తెలుస్తుంది. మనసు కూడా నిగ్రహించుకోవడానికి, ఈరోజు పూజలో ఉన్నాను, మంచి ఆహారం తీసుకోవాలి, ఉపవాసం ఉండాలి, ఇలా కొన్ని త్యాగం వద్దు, భగవంతుని కంటే నాకు ఇదేం గొప్ప కాదు, ఒకరోజు ఈ ఆహారం తినకపోయినా, అలా భక్తి ప్రపత్తుల్ని పెంచుకోవడానికి ఉద్దేశించబడినవి. దాన ధర్మాల వలన పేదలకు, దీనజనులకు సహాయం చేకూర్చే సామాజిక ప్రయోజనం కలగడం కోసమే ఇవన్నీ కాక దయార్థత, హృదయ విశాలత, దయార్థ హృదయంలో పెంపొందడానికి, విశాలమైన హృదయం కలగడానికి, దాతలయందు మంచి విశాలమైన హృదయం కలగడానికి అవకాశం ఏర్పడుతుందని ఈ సాధనాలన్నీ పెద్దలు పెట్టారు. ఈ సాధనాల వెనుక గృహస్థుడైన కర్తకు ఏదో ఒక కామ్యార్థం ఉండొచ్చు. ఒకవేళ కామ్యఫల సిద్ధికై ఆచరింపబడిన కర్మలు మోక్షప్రదాలు కావు. కోరికలు ఉండొచ్చు, కానీ కోరిక కోసం చేసేటువంటి పని నీకు మోక్షము సిద్ధించదు. తీర్థయాత్రాది సత్కర్మల వలన పుణ్యం లభిస్తుంది. ఈ పుణ్య సంచయం వలన ఉత్తమ జన్మలు రావచ్చు, స్వర్గప్రాప్తి కూడా కలగవచ్చు. కానీ అవి అన్నీ పునర్జన్మ కారణాలే. ఏదన్నా ఒక కార్యక్రమం చేసినా లోక కళ్యాణార్థం చేస్తే మోక్షం వస్తుంది, కానీ దానివల్ల మాకందరికీ మంచి జరగాలి, అలా అన్నదాత సుఖీభవ అని చెప్తుంటారు, ఈ పని చేసిన వాళ్ళు బాగుండాలి, ఇలా చెప్తూ ఉంటారు. అంటే అది స్వార్థంతో చేసేటువంటి పని, మోక్షప్రదమైనటువంటి పని కాదు. స్వర్గప్రాప్తి కూడా దానివల్ల కలగదన్నమాట. అందుకే అవి పునర్జన్మ కారణం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, భగవద్గీతలో చెప్పారనమాట. పుణ్యం ఖర్చు అయిపోగానే స్వర్గలోకం నుండి మళ్ళీ మానవ లోకంలో మనము జన్మించాలి అని మనకిక్కడ. పునర్జన్మ లేని మోక్షం సిద్ధించాలంటే కోరికలతో లోక కళ్యాణార్థం మనము చేయాలి. ఈ విధంగా గృహస్థులు ప్రతినిత్యం కామ్యఫల సిద్ధి గురించి ఇటువంటి ఏదో ఒక సత్కర్మ చేస్తూ ఉన్న మోక్షసిద్ధి రాదు. కాబట్టి మోక్షసిద్ధి కావలసిన ఆధ్యాత్మిక జ్ఞాన సాధనలు చేపట్టారు కదా. మోక్షసిద్ధి కావాలనుకున్న వాళ్ళు జ్ఞాన సాధనలు మీరు ఈ విధంగానే ప్రతి జన్మలోనూ కొనసాగిస్తూ ఉంటే, ఇటువంటివన్నీ కార్యక్రమాలు కోరికలతో ఇలా చేస్తూ ఉంటే 100 జన్మలు గడిచినా కూడా మోక్షము పొందలేరు. ఇక్కడ అంటే సర్వమతేన అనే పదానికి అర్థం ఏ మత సిద్ధాంత ప్రకారం చూసినా జ్ఞానం రానిదే మోక్షం సిద్ధించదు అనేది నిర్వివాద అంశము అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారన్నమాట. ఇక్కడ సుఖబ్రహ్మ భాగవతాన్ని బోధించాడు. పరీక్షిత్ మహారాజు విన్నాడు. డబ్బు వస్తుందని చెప్పలేదు, నాకు ఇలా కావాలి, నా కుటుంబం బాగుండాలి అనే ఉద్దేశంతో ఇతను చెయ్యలేదు. కాబట్టి అందుకే వాళ్ళకు మోక్షం కలిగింది. మనం కూడా ఈ పని చేస్తున్నాను, నాకు మంచి కలగాలి అని కాకోకుండా లోక కళ్యాణార్థం కోసం ఈ పని చేస్తున్నాను అని సంకల్పం చేసినట్టయితే మనకు మోక్షం కలుగుతుందని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. శ్రీమాత్రే నమః.